రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. లోపం కారణంగా దాదాపు గంట నుంచి రన్వే పైనే విమానం నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి కేరళలోని కొచ్చిన్కు మంత్రి ప్రయాణిస్తున్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, వారి అనుచరులు ఉన్నారు. ఇక దేశ విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ సమయంలో పైలట్ సమస్యను గుర్తించి రన్వే పై నిలిపివేశారు. దాదాపుగా గంట పాటు రన్వే పై నిలిచిపోవడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఏం జరుగుతుందో అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. అదే ఫ్లైట్ లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటేశ్వర్లు, పిన్పాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మరికొంతమంది ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆయనతో పాటు కొచ్చి వెళ్తున్నారు. ఈ సమయంలోనే ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వాళ్ళందరూ కూడా కొంత గందరగోళానికి గురైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రయాణికులకు వాళ్లకు సాంకేతిక లోపం తలెత్తింది అని చెప్పేసి విషయాన్ని చెప్పినటువంటి సిబ్బంది తర్వాత కొంత సమయం తర్వాత ఫ్లైట్ బయలుదేరుతుందని చెప్పేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే దాదాపుగా గంట పాటు ఏం జరుగుతుందో తెలియక వాళ్ళందరూ కూడా కొంత అయోమయానికి గురయ్యారు. సమయానికి బయలుదేరుతుంది అనుకున్న ఫ్లైట్ గంట పాటు ఆలస్యం కావడంతో వాళ్ళందరూ కూడా కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు ఎలక్షన్ బిజీలో ఉన్నటువంటి నేతలు కాస్త రిలాక్స్ కోసం కేరళ టూర్ కు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కొంతమందితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఫ్లైట్ మరి కాస్త సమయంలో ఇటు కొచ్చికి బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి రైట్ సునీల్, థ్యాంక్ యూ.